హలో ఫ్రెండ్స్, ఈరోజు కింగ్డమ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఆ సినిమాకి 2 పార్ట్స్ అయితే పక్క. వై బికాజ్ మనకి ప్రొడ్యూసర్కి కథ చెప్పేటప్పుడు గౌతమ్ తిన్ననూరి గారు 2 పార్ట్స్ కిందనే చెప్పారనమాట. లైక్ ఎట్లా అంటే అది కావాలని సెకండ్ పార్ట్ తీయడం కాదు, మనకి 100% మనం సెకండ్ పార్ట్ అయితే తీయాల్సిందే అట్లా చెప్పారు కథ. అందువల్ల మనకి ప్రొడ్యూసర్ గారు మొన్న మ్యాడ్ స్క్వేర్ మన ఇంటర్వ్యూలో చెప్పారనమాట ఈ విషయము. అండ్ నెక్స్ట్ కింగ్డమ్కి వచ్చేస్తే మనకి యాక్టర్స్ అంటే యాక్టర్ హీరో వచ్చేసి మన విజయ్ దేవరకొండ గారు, హీరోయిన్ వచ్చేసి మన భాగ్యశ్రీ గారు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ సినిమా గురించి, ఈ మూవీ టీజర్ ఫస్ట్ అసలు ఈ టీజర్ వచ్చినప్పుడు చాలా మంది ఆకట్టుకుంది అనమాట. లైక్ ఏంటంటే దీని అనౌన్స్మెంట్ కానీ అదంతా లైట్ తీసుకుని ఒకటేసారి ఒక గ్లిమ్స్ అది వచ్చింది కదా, అప్పుడు ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. నెక్స్ట్ ఈ సినిమా ఏమైందంటే ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళకి ఒక శ్రీలంకలో ఒక షూట్ అయితే చేస్తున్నారు అనమాట, సాంగ్ షూట్. అంటే అది చాలా కీలకమైన సాంగ్. అంటే ఎట్లా అంటే ఇది మనకు ఆ సాంగ్ నుంచే మలుపులు, ఆ కథ మలుపులు అయితే తిరుగుతాయి అనమాట. అట్లా ఇది ఇది సాంగ్ వచ్చేసి 5 days షెడ్యూల్ అని చెప్పేసి అయితే చేశారు. సో మనకి ఈ 5 days షెడ్యూల్లో మనకి సాంగ్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ శ్రీలంకలో ఉన్న పాపులర్ టూరిస్ట్ ప్లేసెస్ కి అయితే వీళ్ళు విజిట్ చేసి దే విల్ షూట్ అయితే కంప్లీట్ చేసుకుంటారు అనమాట, ఇది దీనికోసము. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇందులో మనకి అసలు ఈ స్టోరీ బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకి శ్రీలంక సివిల్ వార్ టైంలో అన్నమాట. అంటే మనకి మొత్తం సిస్టమ్ అంతా అప్పుడు వార్ లో ఉంటది కదా. ఈ విజయ్ దేవరకొండ గారు మాత్రము జనాలకి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళని కాపాడడం కోసం టోటల్ సిస్టమ్ కి ఆపోజిట్ గా ఉండబోతారు అని చెప్పేసి స్టోరీ అయితే మనకు టాక్ నడుస్తుంది. లైక్ 1980s బ్యాక్ డ్రాప్ లో మనకి ఈ సినిమా అయితే రాబోతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. మేబీ సెకండ్ పార్ట్ లో మరి ఏం చూపిస్తారో మరి నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే మన కింగ్డమ్ 1 లో మాత్రం ఇదైతే రాబోతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే సినిమా గురించి ఈ స్టోరీ ఎట్లా అంటే సిస్టమ్ వర్సెస్ ఏ సింగిల్ పర్సన్. అంటే లైక్ చెప్పాలంటే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ లాగా. వై బికాస్ అసలు ఇట్స్ నాట్ ఈజీ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఒక సిస్టమ్ ముందు ఒక పర్సన్ నుంచోవడం అంటే అది కాని పని. అందువల్ల ఇదైతే స్టోరీ లైన్ లైక్ సిస్టమ్ వర్సెస్ ఏ సింగిల్ మ్యాన్. సో ఇలాగైతే ఉండబోతుంది సినిమా. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు లాస్ట్ వచ్చేసింది స్కెడ్యూలింగ్, ఇంకొన్ని రోజుల్లో షూట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, సాంగ్స్ రిలీజెస్ అండ్ థియేట్రికల్ ట్రైలర్. ఎందుకంటే మే 30 వచ్చేసి రిలీజ్ డేట్ సినిమాది. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు అనమాట, ఇది మే 30 రోజు అయితే రిలీజ్. అండ్ వెయిట్ ఫర్ ద మూవీ అప్డేట్స్ అండ్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.